ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు మహిటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే వీడియోస్ కానీ మీకు ఉపయోగపడేటట్టుగా ఉంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చేసి ఈ బండి వచ్చేసి BS4 అండి. BS4 అంటే BS3 తర్వాత BS4 వెహికల్. ఆల్మోస్ట్ నేను చేసే వీడియోస్ అన్నీ ఐషర్ వెహికల్కి సంబంధించినట్టే. ఇప్పుడు ఈ బండిలో మన కస్టమర్ వచ్చేసి ఏం కంప్లైంట్ చేశాడంటే బండి పికప్ లేదు, నెక్స్ట్ ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది, 2 అయిపోయినాయి ఎక్కడికి, ఇంజిన్ ఆయిల్ సర్వీస్ చేయమన్నాడు. నెక్స్ట్ బెల్ట్లో నాయిస్ వస్తున్నాయని చెప్పాడు, స్టీరింగ్ కట్ చేసినప్పుడు సౌండ్ వస్తుందని చెప్పాడు, ఫ్యాన్ బెల్ట్ సౌండ్ వస్తుందని చెప్పాడు ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు. అలాగే ఫ్యాన్ బెల్ట్ లూజ్ ఉన్నా కూడా ఇంజిన్ ఓవర్ హీట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ, ఎందుకంటే ఫ్యాన్ స్లిప్ అవుతూ ఉంటుంది. దానివల్ల తొందరగా కూల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, తక్కువ. అది విషయము ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఫ్యాన్ బెల్ట్ నాయిస్ అన్నారు కదండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది పవర్ స్టీరింగ్ బెల్ట్ అండి, చాలా లూజ్ ఉంది. ఒక్క నిమిషం. ఇది పవర్ స్టీరింగ్ బెల్ట్ చాలా లూజ్ ఉంది, అంటే మనం చేత్తో పట్టుకొని కదిపితేనే తెలిసిపోతుంది మనకు. అలాగే కింద ఉన్నది ఫ్యాన్ బెల్ట్, ఇది కూడా చాలా లూజ్ ఉంది. బెల్ట్ ఇట్లా క్రాస్గా చేసి చూస్తే సెంటర్లో కానీ పగుళ్ళు కానీ ఉంటే బెల్ట్ హార్డ్ అయిపోయినట్టు మార్చేయచ్చు. ఫ్యాన్ బెల్ట్ కూడా చూద్దాం. ఫ్యాన్ బెల్ట్ క్రాక్లు ఉందండి, మార్చేయచ్చు. ఓకే, ఇంకో విధంగా కూడా చెక్ చేయొచ్చు. దీన్ని పట్టుకొని తిప్పినట్లయితే ఫ్యాన్ బెల్ట్ తిరుగుతుందో లేదో తెలిసిపోతుంది. చూద్దాం. ఫ్యాన్ అయితే తిరుగుతుంది, బెల్ట్ అయితే కదలట్లేదు. కింద చూడండి మీరే, డైనమోకి ఇచ్చుంటారు. ఇది ఆల్టర్నేటర్ కనెక్షను. ఆల్టర్నేటర్ కదలట్లేదు, ఫ్యాన్ అయితే కదులుతుంది. చూసారా? ఫ్యాన్ బెల్ట్ అయితే మార్చేద్దాం. ఆ పక్క కంప్రెసర్ బెల్ట్ చూడరాజా, అది కూడా పోయిందా? కంప్రెసర్ బెల్ట్ కూడా వీక్గా ఉందంటున్నాడు మనోడు, అది కూడా మార్చేద్దాం. ఇక్కడికి బెల్ట్ సెక్షన్ అయితే అయిపోతుంది. బండి అయితే సెల్ఫ్ కొడదామండి. ఆ కీ అని బజర్ వచ్చి మన ఇన్స్ట్రుమెంట్ల క్లస్టరు తనంతటా తాను ఏమంటారో రెడీ అయ్యేంత వరకు మనం సెల్ఫ్ కొట్టకూడదు, తర్వాత సెల్ఫ్ కొట్టాలి. చూడండి, బెల్ట్ అయితే సౌండ్ వస్తుంది. బెల్ట్ చూడండి, ఫ్యాన్ బెల్ట్ చూడండి, లోపల ఫ్యాన్ బెల్ట్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, పవర్ స్టీరింగ్ బెల్ట్ జంపింగ్ అవుతుంది, అలాగే లోపల ఫ్యాన్ బెల్ట్ కూడా జంపింగ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాన్ బెల్ట్ పవర్ స్టీరింగ్ బెల్ట్ రీప్లేస్ చేద్దాం. అడ్జస్ట్మెంట్లు లేవు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ క్రాక్లు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు మనోడు తీస్తున్నది పవర్ స్టీరింగ్ బెల్టు. దీనికి వచ్చేసి ఇది మీ అందరూ తెలిసిందే, ఇది వేన్ పంప్ అంటాము. దీనికి ఇక్కడ 12 సైజు బోల్ట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఈ నట్టు లూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద ఒకటి వస్తుంది, అది కూడా లూజ్ చేసుకొని ఇట్లా ముందుకు తోస్తే బెల్ట్ అనేది లూజ్ అవుతుంది. సింపుల్గా ఇలాగైతే బెల్ట్ తెప్పించుకోవచ్చండి పక్కకి. సింపుల్ అయితే కాదు, ఏదైనా కష్టపడందే బొవ్వ రాదు, కష్టపడాలి. ఈజీ అని చెప్పకూడదు. అసలే మనం చేసే మన మోటార్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ, డ్రైవరు, క్లీనరు, మెకానిక్, ప్రతి ఒక్కరూ చేసే పని హెవీ వర్క్.
సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు అంటారు కదండి, హార్డ్వేర్ కంటే ఇంకా హార్డ్ వర్క్ మంది. ఇట్లా బెల్ట్ ఫ్యాన్ తిప్పుకుంటా బెల్ట్ అయితే బయటికి తీసేయాలి. రాజా బెల్ట్ తీయచ్చు కదా రాజా, బెల్ట్ తీయచ్చు కదా రాజా. నేను బెల్ట్ తీ రాజా, నేను వీడియో తీస్తున్నా, ఒకటి తీసి చూపించు రాజా. మన ఫ్రెండ్స్కి క్లియర్గా అర్థం అవ్వాలి కదా ఏం చేస్తున్నారు, ఎట్ట తీస్తున్నారు, ఏంది కథ అనేసి. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గర అయితే కెమెరాలు లేవండి. మా దగ్గర మా మొబైల్సే ఉన్నాయి. మా మొబైల్స్తో మేము షూట్ చేయాలి. ఇవి తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలండి. మళ్ళీ రేడియేటర్ తగిలిందంటే బెల్ట్లు ఆల్రెడీ హార్డ్ అయిపోయి ఉంటాయి. మనం బలవంతంగా లాగేమంటే ఫ్యాన్ ఆకులు ఇరిగిపోవడం కానీ, ఆ రేడియేటర్ అల్యూమినియం కోర్ కదా, అది డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. చూడండి పవర్ స్టీరింగ్ బెల్ట్, ఒక్కసారి బెల్ట్ ఇయ్య రాకపోతాం. ఇదైతే లైట్గా హార్డ్ అయిపోయిందండి, మార్చేయడం మంచిది. ఎందుకంటే పాత బళ్ళు పాత అయిపోతున్నాయి కదా, మార్చేస్తేనే మంచిది. మార్చేద్దాం, ఇది పాతది. ఇప్పుడు ఫ్యాన్ బెల్ట్ తీయాలి. ఫ్యాన్ బెల్ట్ తీయాలంటే కింద ఆల్టర్నేటర్కి, మీకు తెలిసిందే ఆల్టర్నేటర్కి 2 బోల్ట్లు వస్తాయి, కింద ఒకటి పైన ఒకటి. ఆ బోల్ట్లు లూజ్ చేసుకొని ఆల్టర్నేటర్ ముందుకు తోసుకుంటే బెల్ట్ లూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కష్టం లేదండి. BS6లో ఆటో టెన్షనర్లు ఇచ్చేసాడు. ఊరికే అలా ముందుకి టెన్షనర్ నట్టు అనగానే బెల్ట్ ఊడిపోతుంది. మళ్ళీ సింపుల్గా బెల్ట్ కూర్చోబెట్టి టెన్షనర్ని ఇట్లా పక్కకు అనగానే బెల్ట్ టైట్ అయిపోతుంది. మనోడు ఇప్పుతున్నాడు, అంతలోపు మనం రేడియేటర్ క్యాప్ సరి చేద్దాం. ఇలా పెట్టినాడు, ఇట్లా తిప్పాలి. ఇంకా ఇది ఆఫ్ లాక్ చేసేసి వదిలేసేసాడు. దీనివల్ల హీట్ అయిపోతుంది. ఈ రేడియేటర్ క్యాప్ కూడా పోయిందండి. కింద నుంచి చూడండి ఫ్రెండ్స్, చూసారా? కూలెంట్ అయితే గ్రీన్ కలర్ బాగానే ఉంది. క్యాప్ అయితే మార్చేయాలి. రేడియేటర్ క్యాప్ అయితే మార్చేద్దాం. ఇది కూడా రబ్బర్ కూడా హార్డ్ అయిపోయింది చూసారా, హార్డ్ అయిపోయింది. మార్చేద్దాం. ఓకే, ఆల్టర్నేటర్ ముందుకు తోసుకొని చూపిస్తాను. లూజ్ అయిందిలే, లూజ్ అయితే నా సౌండ్ వచ్చేది. వీడియోని కట్ చేయకుండా ఎందుకు కంటిన్యూగా చూపిస్తున్నానంటే, మనం చేసే పని ఎంత కష్టమో మనకు తెలుసు ఫ్రెండ్స్, బయట చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకనే చూపిస్తూ ఉన్నాను. ఏంది ఆల్టర్నేటర్ 2 బోల్డ్లు లూజ్ చేసేదానికి ఇంత టైం పట్టిందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ టైం పడుతుంది, ఇరుకు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది. కష్టపడితే లూజ్ చేయాలి. దీనికి నా సజెషన్ ఏంటంటే, ఆల్టర్నేటర్ బోల్డ్ ఇప్పేటప్పుడు ఎప్పుడైనా మన 17 రింగు స్పానర్తో యూజ్ చేసుకుంటాం. 17 నంబరు ఆ బోల్ట్ ఆ సైజు వస్తుంది. కానీ రింగ్ వాడేటప్పుడు 17 రింగ్ వాడేటప్పుడు బెండ్ రింగ్ అని వాడితే మీకు ఈజీగా ఉంటుంది. ఫ్లాట్గా ఉండే రింగ్ కంటే బెండ్ రింగ్ ఉంటుంది కదండి, బెండ్ రింగ్ అని వాడితే చాలా ఫ్రీగా ఉంటుంది బోల్ట్ తిప్పుకోవడానికి. చూడండి, డైనమో అయితే ముందుకు తోసేసాడు. బెల్ట్ లూజ్ అయిపోయింది చూశారు కదా. అక్కడ నుంచి
ఓకే, బెల్ట్ అలా తీసేసి సేమ్ పవర్ స్టీరింగ్ బెల్ట్ ఎలాగైతే తీసామో బయటికి అలాగే తీయాలి. రాదు రాజా. కానీ పవర్ స్టీరింగ్ బెల్ట్ తీసేటప్పుడు అయితే ఏ బెల్ట్ తీయబడదు, డైరెక్ట్ దాన్ని తీసేయచ్చు. ఫ్యాన్ బెల్ట్ తీసేటప్పుడు మాత్రం కంప్రెసర్ బెల్ట్ ఉంటుంది ఈ పక్క. కంప్రెసర్ బెల్ట్ కూడా తీయాలి. కంప్రెసర్ బెల్ట్ తీస్తే ఫ్యాన్ బెల్ట్ మనకు బయటకు వస్తుంది. అంటే ఒకదానికి లింక్ అప్ ఉంటుంది. కంప్రెసర్ బెల్ట్ తీయాలంటే కింద టెన్షనర్ ఉంటుంది చూడండి, ఇదిగో టెన్షనరు. నేను మీకు బండి పైన నుంచి కూర్చొని చూపిస్తున్నాను. ఇది టెన్షనరు, అట్లా కదిలిస్తుంది, పైకి కిందకి షేక్ చేస్తుంది. ఈ టెన్షనర్ కూడా పట్టేసినట్టుంది, అంటే వీళ్ళు అసలు పట్టించుకోలేదు. బండికి బెల్ట్లు వేసి వదిలేశారు, పట్టించుకోలేదు. బండి తిరుగుతూ ఉంది కాబట్టి తిప్పుతూ ఉన్నారు. ఈ వైట్ కలర్ ఫ్యాను దీని పేరు వచ్చేసి విస్కస్ ఫ్యాన్ అంటాం. ఇప్పుడు వచ్చే బ్లాక్ కలర్ ఫ్యాన్లు వచ్చేసి విస్కోటోనిక్ ఫ్యాన్ అంటారు. టెన్షనర్ స్ట్రక్ అయిపోయిందండి. ఫస్ట్ బెల్ట్ తప్పించేసి టెన్షనర్ తోటే ఇప్పేసి అవకాశం ఉంటే మార్చేద్దాం. మన దగ్గర పార్ట్ అవైలబిలిటీలు కానీ ఉంటే. ఓకే, దీన్ని ఇది ఒక ఇబ్బంది పెడుతుంది, ఇది తీసేసి చూపిస్తాను మీకు. టెన్షనర్ ఇంకా లూజ్ అవ్వట్లేదా, కదలు అసలు. రేడియేటర్ జాగ్రత్త రాజు. నేను ట్రై చేస్తా, చేసిదా? మా వాడు దెబ్బలు తగిలించుకున్నాడు, నేను కూడా దెబ్బలు తగిలించుకొని నేను ట్రై చేస్తాను, మళ్ళీ చూపిస్తాను మీకు లూజ్ చేసి. బెల్ట్ కదిలించు. కంప్రెసర్ బెల్ట్ మా దెబ్బకి భయపడ్డది. ఓకే రైట్. ఫ్యాన్ బెల్ట్ తీసేసి ఇది కంప్రెసర్ బెల్ట్ అండి. ఇది కంప్రెసర్ బెల్ట్ ఎలా ఉంది, దీని పార్ట్ నెంబర్ వచ్చేసి ఆటో టెన్షనర్ ఉంది కాబట్టి 767 ఉంటుంది లాస్ట్లో. కొన్ని పార్ట్ నెంబర్లు అయితే నోటెడ్ అయినాయి, మొత్తం నోటెడ్ అవ్వలేదు. లాస్ట్ 3 అంకెలు 2 అంకెలు నోటెడ్ అయినాయి. ఫ్యాన్ బెల్ట్ కూడా తీసేసాము. ఫ్యాన్ బెల్ట్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది. మంది కెమెరాలు కాకపోయా, మంది ఫోన్ అయిపోయా చూడు. ఓకే, ఫ్యాన్ బెల్ట్ చూసారా ఎట్లా క్రాక్లు ఇచ్చేస్తుందో, ఎందుకని మనం మార్చేస్తున్నాము. చూడండి పగుళ్ళు. ఓకే, దోస్తులు ఇది టెన్షనర్, ఆటో టెన్షనర్ కంప్రెసర్ బెల్ట్. ఇది ఇక్కడ వెనకాల నల్లగా వచ్చిందంటే ఆటో టెన్షనర్ పోయినట్టే లెక్క. ఒక కెమెరా కొనుక్కోవాలి. పుల్లి వీల్ అయితే బాగానే ఉంది, బేరింగ్ అయితే డ్యామేజ్ అవ్వలేదు, కానీ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, అందుకని మార్చేయాల్సి వస్తుంది. మీరు చూసారు కదా, చాలా ఇబ్బంది పడ్డాము లాగేదానికి.
మార్చేద్దాం, కొత్తవి మార్చేద్దాం. ID 310089 టెన్షనర్ అసెంబ్లీ 3050 రూపాయలు. ఇది మనం ఇది పోయి ఉంటుందని చెప్పేసి ఈ బండిలో అనుకోలేదు, కానీ కస్టమర్ కూడా చెప్పలేదు నేను ఇది పోయి ఉంటుందని. ఇప్పుడైతే ఇది మార్చాల్సి వస్తుంది, తప్పలేదండి. ఇది కొత్తది ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాలీ వీ బెల్ట్ పార్ట్ నెంబర్ చూసుకోండి. BS3 బళ్ళకి 530 రూపాయలు. ఇది వచ్చేసి కంప్రెసర్ బెల్ట్ అండి. ఇది ఇప్పుడు మనం తీసిన టెన్షనరు ఈ బెల్ట్కి సంబంధించింది. ఇది ఓకే. నెక్స్ట్ ఫ్యాన్ బెల్ట్ వీ బెల్ట్ అంటాము. పార్ట్ నెంబర్ చూసుకోండి, కాస్ట్ చూసుకోండి. అంటే దీని మీద ఉన్న కాస్ట్కి ఒక 30 రూపాయలు 20 రూపాయలు అటు ఇటు తేడా ఉంటుందండి, అంతే, పెద్దగా ఎక్కువ ఏముంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ బెల్ట్. ఓకేనండి, ఇవన్నీ అయితే రీప్లేస్ చేసేద్దాం. ఇప్పుడు కొత్త అయితే మీకు చూపించాను, రేట్లు కూడా చూపించాను. ఇప్పుడైతే రీప్లేస్ చేద్దాం. మనం బెల్ట్లు ఎలాగైతే రిమూవ్ చేసామో ఫ్యాన్లో నుంచి, అదే విధంగా ఫ్యాన్ బెల్టు పవర్ స్టీరింగ్ బెల్టు దూర్చుకోవాలండి లోపలికి, అట్లాగే వేసుకోవాలి. ఇది ఓపెన్ టైప్ ఫ్యాన్ కాబట్టి ఇబ్బంది లేదు. చిన్నగా ఒక్కొక్క లీఫ్ మార్చుకుంటా బెల్ట్లు అయితే ఈజీగా వేసుకోవచ్చు. నేను అన్నీ వేసేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, బెల్ట్ అయితే దూర్ చేసాము. ఇప్పుడు ఆల్టర్నేటర్కి వేసేస్తున్నాము. ఫ్యాన్ పుల్లీలో వేసుకోవాలి, కింద డ్యాంపర్ పుల్లీలో వేసుకోవాలి. అంటే ఇంజిన్ పుల్లీని డ్యాంపర్ పుల్లీ అంటాము. నెక్స్ట్ ఆల్టర్నేటర్ పుల్లీలో వేసుకోవాలి. తర్వాత ఈ బోల్ట్ అన్ని టైట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చి పవర్ స్టీరింగ్ బెల్ట్. ఇది పవర్ స్టీరింగ్ బెల్ట్. దూర్చు రాజా, పవర్ స్టీరింగ్ బెల్ట్ కూడా దూర్చేసాము. ఇప్పుడు సేమ్ ఎలాగైతే తీసామో, ఏ పుల్లీలోంచి అయితే తీసామో అదే పుల్లీలోకి వేసేసుకోవడమే. కింద ఫ్యాన్ పుల్లీకి, నెక్స్ట్ వేన్ పంపు పుల్లీకి పవర్ స్టీరింగ్ బెల్ట్ అనేది అటాచ్ అవుతుంది. ఓకే, ఇది పడిపోయింది. ఇది కూడా నెక్స్ట్ కంప్రెసర్ బెల్ట్ కూడా వేసేసాము. కొత్త టెన్షనర్ కూడా వేసేసాను, చూడండి. ఓకే, మీకు 3 బెల్ట్లు అయితే ఎలా వేసుకోవాలి అన్నది చూపించేశాను. ఆల్టర్నేటర్ ఇట్లా రాడ్ వేసుకొని కొంచెం నొక్కుకున్నామంటే ఆల్టర్నేటర్ జరుగుతుంది. తర్వాత చేసేసి ఆ బోల్ట్ అనేది మనం టైట్ చేసుకుంటే బెల్ట్ అలాగే ఉండిపోతుంది. ముందు పై బోల్ట్ టైట్ చేయి. ఆగురాజా, ఈ విధంగా పై బోల్డ్లు కింద బోల్డ్లు టైట్ చేసుకున్నామంటే ఫ్యాన్ బెల్ట్ సరిపోయినట్టే, వేసేసినట్టే. తర్వాత వేన్ పంప్ అంటే అదే పవర్ స్టీరింగ్ బెల్ట్. దానికి కూడా నేను చెప్పాను కదండి 2 బోల్ట్లు, అవి టైట్ చేసుకున్నారంటే సరిపోతుంది. తమ్ముళ్ళు కొంచెం ఏమనుకోకుండా లోపలికి వెళ్ళి రేడియేటర్ మూత తీసుకొస్తారా? మొత్తం 3 బోల్ట్లు వస్తాయి పవర్ స్టీరింగ్ బెల్ట్కి, 12 సైజు. ఓకేనా? రేడియేటర్ క్యాప్ మీకు చూపించాను. ఇది ప్రెజర్ క్యాప్, మనం తీసింది కూడా ప్రెజర్ క్యాప్ రేడియేటరు. ఈ టైప్ కూడా వేసుకోవచ్చు. ఓపెన్ చేయి ఫ్రెండ్స్. దీని మీద రాసుంటారు చూడండి, డేంజర్ అనేసి. దీన్నైతే తక్కువ అంచనా వేయద్దు, జాగ్రత్త.
హీట్ మీద ఓపెన్ చేయకూడదు. హీట్ లేనప్పుడు ఓపెన్ చేసుకోవాలి. హీట్ మీద ఓపెన్ చేస్తే మన దీపావళికి చుచ్చుబుడ్లు ఎట్లాగైతే పైకి లేస్తాయో ఆ విధంగా వాటర్ అనేది పైకి చిమ్మేసి మనం ముఖం మీద అంతా పడేసి ప్రమాదం జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చల్లబడిన తర్వాతే ఈ క్యాప్ అనేది ఓపెన్ చేయాలి. కూలెంట్ నార్మల్ టెంపరేచర్, ఇంజిన్ నార్మల్ టెంపరేచర్ రావాలి, అప్పుడే ఓపెన్ చేయాలి క్యాప్. అప్పుడు దాకైతే దీంట్లో పోకూడదు. నీళ్ళు ఉన్నాయా లేదన్నది చెక్ చేసుకోవడానికి ఒక టైం అంటూ ఉంటుంది. బండి లోడింగ్ పెట్టిన తర్వాత బయలుదేరే ముందు, లోడింగ్ అయిపోయి బయలుదేరే ముందు చెక్ చేసుకోవచ్చు. లేదంటే లోడ్కి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. మీరు డైలీ వాటరు, ఇంజిన్ ఆయిల్ మాత్రం చెక్ చేసుకుని వెళ్ళండి. క్యాప్ అయితే ఫుల్గా ఇట్లా తిప్పండి, హాఫ్ క్యాప్ పెట్టద్దు. దీనికి ఆల్రెడీ హాఫ్ క్యాప్ పెట్టింది, మీకు చూపించాను. ఇదైతే ఫుల్ క్యాప్ ఇట్లాగ పెట్టాలి. ఇట్లాగ పెడితే ఓవర్ హీట్ అవ్వకుండా, వాటర్ బాయిలింగ్ అవ్వకుండా ఉంటుంది. ఇందాకైతే మీకు ఈ ట్యాంక్ గురించి చెప్తున్నాను, మధ్యలో బ్రేక్ అయింది, వచ్చేసింది, వేరే విషయం మీద వెళ్ళిపోయింది మనకు టాపిక్. దీంట్లో నుంచి వాటర్ దీంట్లోకి లాక్కోవాలి. యాక్చువల్గా అయితే అది థర్మోస్టేట్ వాల్వ్ కరెక్ట్గా ఫంక్షన్ కానీ అవుతుంటే, ఈ క్యాప్ కరెక్ట్గా ఫంక్షన్ కానీ అవుతుంటే దీంట్లో ఉన్న వాటరు దీంట్లోకి లాక్కొని దీంట్లో తక్కువ అయినప్పుడు దీంట్లోకి ఫిల్ అవుతూ ఉంటుంది. లేదు ఇక్కడ ఏదైనా కంప్లైంట్ వచ్చి ఓవర్ఫ్లో కానీ అయితే వాటర్ దీని గుండా వెళ్ళేసి ట్యాంకీలోకి వెళ్తుంది, ఎయిర్ కానీ వాటర్ కానీ. అప్పుడు ట్యాంకీలో నుంచి ఓవర్ఫ్లో పైప్ గుండా బయటకు వెళ్ళిపోతుంది. దానికోసం ఈ ట్యాంక్ ఇచ్చాడు. కానీ ఈ ట్యాంకీలో వాటర్ పోస్తే సామాన్యంగా దీనికి లాక్కోదు. ఎందుకంటే రేడియేటర్ దీనికంటే ఇది డౌన్లో ఉంది కాబట్టి సామాన్యంగా అయితే వాటర్ లాక్కోదు. ఇది ఎప్పుడు హైట్లో ఉండాలి. డ్యూరేషన్ ట్యాంక్ అనేది ఎప్పుడు హైట్లో ఉండాలి. ఓకే, ఇదైతే దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే. ఇప్పుడైతే ఫ్యాన్ బెల్ట్ ఇవన్నీ వేసేసామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వరకు ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకసారి వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. సెల్ఫ్ కొట్టు రాజా, నోట్లే కొట్టు. బెల్ట్ అన్నీ వేసాం కదా, సౌండ్ ఏమైనా మారిందని చూద్దాం. ఇది నార్మల్ బీటింగు. ఓకే ఫ్రెండ్స్, నార్మల్గా ఎలా ఉందంటే ఇలా ఉంది. వేసేసులు చాలు. ఇందాక ఫుల్గా రేస్ చేసినప్పుడు మీకు సౌండ్ వేరేగా వచ్చింది కదండి, ఇప్పుడు ఆ సౌండ్ రావట్లేదు, చూసారుగా. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్. వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.